భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెనాలి పర్యటనలో తన ఆత్మీయులను బీజేపీ నాయకులను కలుసుకున్నారు. అందరినీ కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలను తెలుసుకున్నారు. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు సేవాజ్యోతి అవార్డు బహుకరణ సభలో పాల్గొనేందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం తెనాలి వచ్చారు. ఉదయం 6:30 ప్రాంతంలో విజయవాడ నుంచి పినాకిని ఎక్స్ప్రెస్లో తెనాలి చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బుర్రిపాళెం రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు ఎడ్లపాటి వెంకట్రావు నివాసానికి చేరుకున్నారు. వీరితో మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు, టొబాకో బోర్డు మాజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు కూడా ఉన్నారు. అక్కడికి వచ్చిన సందర్శకులతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అనంతరం శివాజీ చౌక్లో గల గీతా నర్సింగ్ హోమ్కు వెళ్లి అక్కడ ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.